హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే ఒక 6 రోజులకి స్నాక్స్ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఇవి మనకి ఫ్రోజన్ దొరుకుతాయి కదండి. సో నేను ఇంకా అవి అయితే తీసుకొచ్చాను. కాకపోతే దిస్ ఇన్ హెల్దీ వర్షన్. ఇవి మనం ఏంటంటే జనరల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. సో అలా ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఇలా సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్లో వేసేసి ఒక 10 మినిట్స్ అయితే సెట్ చేయాలి. కాకపోతే ఏంటి అంటే మిడిల్లో ఒకసారి తీసి మళ్ళీ ఇలా ఫ్లిప్ చేసి వేయాలన్నమాట. ఎందుకు అంటే ఒకటే సైడ్ అవుతుంది, ఇంకొక సైడ్ మంచిగా అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అలా 2 సైడ్స్ తీసేసిన తర్వాత ఇది పెరి పెరి ఉంటుంది కదండి. సో అదైతే వేసాను. కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం అయితే వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా తినేసేయచ్చు, లేదంటే సాస్లో అద్దుకొని కూడా తినేసేయచ్చు. సో దాట్స్ ఫస్ట్ స్నాక్ ఫర్ ద డే, దట్ టు మండే అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం హెల్తీగా పల్లీలు. ఇవి ఏంటంటే నేను మార్నింగే నానబెట్టేశాను అనమాట. సో నా మార్నింగ్ నానబెడితే మనం ఈవినింగ్ 5 o'clock అలా అయితే మంచిగా చేసేసుకోవచ్చు. ఇవి సింపుల్గా ఏంటి అంటే పల్లీలని కొంచెం ఉప్పు వేసేసి బాయిల్ చేశానండి. బాయిల్ చేసేసి ఇంకా తీసి మీకు కావాలంటే కొంచెం ఉప్పు కారం అలా వేసేసుకోవచ్చు. నాకైతే ఇలా బాయిల్డ్ పల్లీలు ఆల్రెడీ ఉప్పు వేసి వేస్తాం కదా, సో అవే బాగుంటాయి. నేనైతే జనరల్గా అలాగే తినేస్తానండి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేకి ఏంటంటే పిజ్జా. ఈ పిజ్జా బేస్ ఏంటంటే రత్నదీప్లో తీసుకొచ్చాము. అండ్ దానిపైన ఏంటంటే సాసేజెస్ ఇంట్లో ఉండే. సో సాసేజెస్, చీజ్ అండ్ పిజ్జా సాస్ పెడతాం కదా. సో జనరల్గా పిజ్జాకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా ఇలా అయితే పిజ్జా అయితే ఎయిర్ ఫ్రైయర్లోనే చేసేస్తామన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది అది. అంటే జనరల్గా మనం బయట చేసుకుంటాం కదా, సో సేమ్ అలాగే ఉంది. అండ్ ఇంకేమైనా వెజ్జెస్ ఉంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. అది కూడా సూపర్ టేస్టీ ఉంటుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్. ఇవి ఏంటంటే బెబ్బర్లు అంటారు. జనరల్గా ఏంటంటే వారంలో ఒక 2-3 రోజులు ఇలా ఇవి ఉండడానికైతే నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి స్నాక్స్కి. హెల్దీ వర్షన్ కదా అని చెప్పి. ఇవి కూడా ఏంటంటే మార్నింగ్ ఇలా నానబెట్టేసుకోవాలి మనం. నేను మార్నింగ్ 9 o'clock అలా నానబెట్టాను. సో ఈవినింగ్ 4-5 ఆ టైంకి అయితే మంచిగా నానిపోతాయి అనమాట. నానిపోయిన తర్వాత కొంచెం బాయిల్ చేసేసుకోవాలి. ఇవి మనం పచ్చివి తినలేమండి. సో బాయిల్ చేసిన తర్వాత జనరల్గా అలాగే కూడా తినేసేయచ్చు. సో ఇంకా పిల్లలు తినరు కదా అని నేను కొంచెం పోపు అయితే వేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, మిర్చి అండ్ ఆనియన్ ఇవి వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసాను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ అవన్నీ అంటే ఇట్స్ లైక్ మరి కూరలా అయిపోతుందని చెప్పి వేయలేదు. అండ్ అంతే ఇవి మన బాయిల్డ్ బెబ్బర్లు ఉంటాయి కదా, సో అవైతే నేను ఈ దాంట్లోకి వేసేసాను. వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ వేయించకూడదండి. జస్ట్ ఏంటంటే పోపు ఆ ఫ్లేవర్ రావాలి తినడానికి అని చెప్పి నేను ఈ పోపు అనేది వేస్తాను. మీరు ఆయిల్ కూడా చూసారు కదా, చాలా తక్కువగా వేస్తాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు, కారం వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్స్ పైన వేసేసుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇన్ కేస్ మీరు బాయిల్ చేసుకొని తిన్నా కూడా అది కూడా చాలా మంచిది. నేను జనరల్గా అయితే బాయిల్డ్వి అలాగే తినేస్తాను అనమాట. అండ్ ద నెక్స్ట్ డే ఏంటి అంటే స్వీట్ కార్న్. సో ఈ స్వీట్ కార్న్ ఏంటి అంటే రత్నదీప్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. సో అవి సింపుల్గా కుక్కర్లో వేసేసి కొంచెం ఉప్పు అయితే వేసానండి. ఉప్పు వేసేసి బాయిల్ చేశాను. సో ఇంక చూస్తున్నారు కదా, మన స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయిపోయింది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు దీనికి ఏంటంటే కొంచెం లెమన్లో ఉప్పు, కారము అది దీనికి పెట్టేసుకోవచ్చు. అలా కూడా తినొచ్చు. లేదు అంటే ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కదా, సో ఇలా కూడా తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఒకవేళ ఒలిచే ఓపిక ఉంటే మొత్తం అన్నీ ఒలిచేసి కొంచెం బాయిల్ చేసేసి మనం బటర్ వేసుకొని కూడా తినొచ్చు అనమాట. సినిమాలో, మూవీస్లో ఉంటాయి కదా అలా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇవి శనగలు. ఇవి ఏంటంటే శనగలు నానబెట్టి 2-3 రోజులు అవుతుంది. సో ఇంకా చిన్నగా అలా మొలకలు వచ్చాయన్నమాట. ఇంకా మొలకలు వచ్చి ఫ్రెష్ ఇవి అలా తినమంటే కొంచెం గోల చేస్తారని చెప్పి నేను ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి అందులో జస్ట్ ఈ శనగలు వేసేసాను. కొంచెం అయిన తర్వాత ఉప్పు, కారం వేసి ఆనియన్ వేసేసినాక దించేసాను అనమాట. చాలా టేస్టీగా బాగుంటాయి అనమాట. సో దాట్స్ స్నాక్స్ ఫర్ అ వీక్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.